మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నిజామాబాద్ జిల్లా దేవాకాపేట్ మండలంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఈయన మోహన్, ఈయన పేరు వచ్చేసి మోహన్. ఈయన ఎంత తాగుడికి బానిస అయిపోయిండు అని అంటే, కుటుంబమా లేకపోతే ఇంకోట అసలు కనీసం గుర్తు రానంతగా తాగి, ఆ తర్వాత ఈ మోహన్ అనేటైనకి ఇద్దరు భార్యలు, వాళ్ళ పేరు వచ్చేసి కవిత, సంగీత. అది వాళ్ళు అక్కా చెల్లెలు. వాళ్ళిద్దరిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు ఈ మోహన్ అనేటైన. ఈయన పూర్తిగా మద్యానికి బానిస అయిపోయి రోజు తాగి రావడం, ఆ తర్వాత తిట్టడం, కొట్టడం చేసేవాడు అని స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఇక భరించలేకపోయినరు. ఇద్దరు భార్యలు కూడా అక్కా చెల్లెళ్ళు కావడం ఒకటి, ఆ తర్వాత రోజు వేధించడం ఎంత భయంకరంగా చేసేవాడంటే కొట్టడం, తిట్టడం, ఆ చుట్టుపక్కల వాళ్ళకు మొత్తంగా కూడా ఒక న్యూసెన్స్ లాగా అయిపోయేది. దీంతో భరించిండ్రు, ఇక లాభం లేదు అనుకున్నారు. నిన్న మద్యం మత్తులో ఆయన వచ్చి బయట ఉన్నటువంటి కుర్చీలో కూర్చొని ఇదే సంగీత అట్లాగే ఈమె కవిత, ఈ ఇద్దరు అక్కా చెల్లెలు అంటే ఈ భార్యలిద్దరిని వేధించడం, తిట్టడం, కొట్టడం, గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. దీంతో భరించలేకపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా ఇతన్ని చంపేయాలి అని. వచ్చి కూర్చోగానే మద్యం మత్తులో కళ్ళు మూసుకొని ఉన్నటువంటి భర్త మీద ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నటువంటి ఈ పెట్రోల్ ఏదైతే ఉంటుందో, పెట్రోల్ ఆయన మీద, కుర్చీలో ఉన్న నిద్రిస్తున్నటువంటి ఈ మోహన్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రు. అక్కడనే బయట ఈ మామూలుగా ఊర్లలో ఎట్లయితే ఈ వంటలు అట్లాంటివి బయట చేసుకుంటారో అదే ప్రాంగణంలో అక్కడే బయట వాళ్ళేదో వండుతున్నటువంటి కట్టెలపై నుంచే కట్టె తీసి ఈ మోహన్ మీద పెట్రోల్ పోసి వీళ్ళిద్దరూ అంటించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అయితే రోజు వీళ్ళిద్దరిని ఇతను వేధించేవాడు. అదే కారణం భరించలేక వాళ్ళు చంపుదామని డిసైడ్ అయిపోయి ఈ ఘటనకు పాల్పడినట్టుగా స్థానికులు కూడా చెప్తున్నటువంటి మాట. పోలీసులకు వెంటనే సమాచారం అందింది, వచ్చిండ్రు. అక్కడ వాళ్ళిద్దరు కూడా తగలబెట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే క్రమంలో పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి మీద కేసు అయితే నమోదైంది. కానీ ఈ ఓవరాల్ సిచ్యువేషన్ ఆర్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ని చూస్తే గనక ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున చిన్న కారణాలకు, లేదంటే అసలు ఏదో ఒక కారణంతో భర్తలు భార్యల్ని చంపడమో లేకపోతే భార్యలు భర్తల్ని చంపడమో అనేది చాలా కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఇది ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా ఒక కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. బికాజ్ ఇద్దరూ కలిసి భర్తని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగానే, ఆల్మోస్ట్ ఇక అది నిన్న సాయంత్రం పూట కాబట్టి అందరూ మెలకున్నటువంటి పరిస్థితి. ఏదో దాచిపెట్టో లేకపోతే తెలియకుండా ఉండడానికో చేసినటువంటి కాదు. అతని మీద ఉన్నటువంటి కోపాన్ని వాళ్ళు బహిరంగంగానే ఆయన మీద చూపించినట్టు లెక్క. హత్య చేస్తున్నామని తెలిసి చేస్తున్నటువంటి లెక్క. ఇట్లాంటి కోణాలు ఆర్ ఇట్లాంటి కారణాల వల్ల ఈ మరణాలు సంభవించడం అనుకోండి, లేకపోతే హత్యలు చేయడం అనుకోండి, ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇయర్ ఎండ్లో ఎప్పుడైతే ఈ క్రైమ్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత అని చూసుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ ఇయర్లో క్రైమ్ రేట్ అత్యంత భయంకరంగా పెరిగిపోయింది అని ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలే ఒక రుజువు అనుకోవచ్చు. 2025 చాలా దారుణాలు, చాలా క్రైమ్ రేట్ అయితే పెరిగినటువంటి సిచ్యువేషనే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా, ఎంత మేర వాళ్ళకి అంటే నేరం నుంచి అంటే నేరం వైపు వెళ్లకుండా ఉండడానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సరే క్రైమ్ రేట్ పెరుగుతోంది. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఒక రకంగా ఇప్పుడు నిజామాబాద్లో జరిగినటువంటి ఘటన ఈ 2025 సంవత్సరంలో అంటే వెరీ కామన్గా అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి వెరీ కామన్ ఘటనగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. ఇది చాలా ఆందోళనకరం. చాలామంది అసలు పెళ్ళిళ్ళే చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఏ కారణమైనా కావచ్చు, చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ అనేది ఏమీ తేడా లేకుండా ఇట్లా మర్డర్లు చేయడం కావచ్చు, విడాకుల సంఖ్య పెరుగుతోంది అన్నటువంటి ఆందోళన మాత్రం ఎక్స్పర్ట్స్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్క రకంగా
ఇప్పుడు నిజామాబాద్లో ఇద్దరు భార్యలు కలిసి ఒక భర్తను చంపాడు అన్నటువంటి వార్త ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది.